వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా దీన్ని వాడుతున్నారు. అయితే టెక్నాలజీ ఓ కత్తి లాంటిది. దాన్ని మనం మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. అయితే దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం, ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది మన విజ్ఞత మీదే ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆడవాళ్ళకి విపరీతమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒక ప్రొఫైల్ పిక్ మార్చుకున్న, ఒక డీపీగా ఒక ఫోటో పెట్టుకున్నా కానీ ఆ ఫొటోస్ తీసుకెళ్లి ఎక్కడెక్కడో దారుణమైన సైట్స్ లో వాటిని పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు మైండ్ సెట్ కోచ్ దీప్తి జంగా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దీప్తి గారు నమస్తే అండి. నమస్తే స్వరూప గారు. మీకు, నాకు, అందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో అవి తప్పనిసరి కూడా, మన ప్రొఫెషన్ కి కావచ్చు, మన పర్సనల్ లైఫ్ కి కావచ్చు. అయితే ఇప్పుడు మనం కొత్తగా రకరకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. మన ఫొటోస్ తీసుకువెళ్ళి వాటిని స్క్రీన్ షాట్స్ చేస్తున్నారు, వాటిని ఫొటోస్ కొడుతున్నారు. లేదంటే నార్మల్గా మన ఫొటోస్ ఎవరైనా తీసుకునే అవకాశం ఉంది కదా, రైట్. వాటిని తీసుకెళ్ళి నార్మల్ హౌస్ వైఫ్ కావచ్చు, మనలాంటి ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళవి తీసుకెళ్ళి సెకండ్ మ్యారేజ్ సైట్స్లో, పోర్న్ సైట్స్లో ఆ ఫొటోస్ని పెట్టి బిజినెస్ చేస్తున్నారు. రైట్. ఇలాంటి వాటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలంటారు? మీరన్నట్టే ఒక మాట వాడారు మీరు. మన విఘ్నత మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. ఏదైనా సరే, ఏది జరిగినా సరే, ఒక మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా కూడా మనం తీసుకునే నిర్ణయం, డెసిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు మీ సోషల్ మీడియాలో మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ ఏ లెవెల్ వరకు మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నారు. పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అంటారండి. ఇది ఎంత తక్కువగా మీరు పెడితే అంత మంచిది. మీకు ప్రొఫెషనల్ వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ లింక్డ్ఇన్, మీ కెరియర్కి సంబంధించి, లేదా మీ వర్క్ ప్రొఫైల్ ఉండే ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ జర్నలిస్ట్ ఫోరం అని ఉందో, లేకపోతే ఇంటర్నేషనల్ ఎంప్లాయీస్ ఫోరం అని ఉందో, ఇట్లాంటి చోట మీ పర్సనల్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఆపర్చునిటీస్ కోసం మీకు ఫోన్ చేయాలి, మిమ్మల్ని రీచ్ చేయాలంటే అక్కడ మీ ఇన్ఫర్మేషన్ అవసరం. కానీ సోషల్ మీడియా అంటేనే అది నలుగురికి యాక్సెస్లో ఉండగలిగే ఒక ప్లాట్ఫామ్ కదా. సో అట్లాంటి చోట మీ పర్సనల్ ఐడెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఎంత తక్కువగా ఇస్తే అంత మంచిది. చాలా సందర్భాల్లో పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి కూడా వాళ్ళు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తీసిన సందర్భాలు. మీరు ఎక్కడికి వెళ్ళారో లొకేషన్తో సహా, పిల్లల ఫోటోలతో సహా పెట్టాల్సిన అవసరం లేదు. సో ఫ్యామిలీలోనే మీరు ఒక కాంట్రాక్ట్ చేసుకోండి, పిల్లల ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయొద్దు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫోన్ నెంబర్ కానీ, మన ఐడెంటిఫికేషన్ నంబర్స్ కానీ, అవి అవసరం లేదు మనకి. సోషల్ మీడియాకి ఆప్షన్ ఉంటుంది ఇచ్చేది, అది పబ్లిక్ ఫిగర్స్కో, లేకపోతే ఎవరైతే బాగా సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళకి మేబీ అవసరం కావచ్చు. కొంతమంది సెట్ ఆఫ్ ప్రొఫెషన్స్కి కొన్ని అవసరం కావచ్చు. వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ కానీ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని రీచ్ అవ్వాలనుకోవచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరవేయాలనుకోవచ్చు. అట్లాంటి వాళ్ళకి అది అవసరం. కానీ మనలాగా ప్రైవసీ ఎవరైతే మెయింటైన్ చేయాలనుకుంటున్నారో, ఇట్లాంటి స్కామ్స్లో పడకూడదు అనుకుంటున్నారో, వాళ్ళు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవసరమైన చోటే రివీల్ చేయాలి. ఎక్కడో మాల్కి వెళ్తారు, అక్కడ మేడం మీ నంబర్ ఇవ్వండి, మీకు ఏదో గిఫ్ట్ వస్తుంది అని చెప్తారు, ఏదో ప్రమోషన్ చేయాలనుకుంటారు. అట్లాంటి చోట ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది మీ పర్సనల్ చాయిస్. సో అలాంటి చోట కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఫస్ట్ పాయింట్. ఎక్కడైతే మీరు సేఫ్గా ఉండాలనుకుంటున్నారో, ఎక్కడైతే మీరు ఇన్ఫర్మేషన్ రివీల్ చేయకూడదో, సేఫ్టీగా ఉండాలో, ఇది ఫస్ట్ లెవెల్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మాట్లాడుకుందాం స్వరూప్ గారు. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, మీరు ఇన్ఫర్మేషన్ రివీల్ చేయకపోయినా అది ఏదో రకంగా వెళ్ళింది, వేరే వాళ్ళు మీ డీపీను ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకున్నారు మంచి ఉద్దేశంతో, కానీ అది ఇంకొక పర్సన్కి వెళ్ళింది, ఇంకొక ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయింది అనుకుందాం. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు మీ వాళ్ళకి, మీ ఫ్యామిలీ సర్కిల్ లేదా ఇమ్మీడియట్గా ఎవరైతే మీ వాళ్ళు ఉంటారో మీ నెట్వర్క్లో, వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఏమని? ఎందుకనో తెలీదు, ఎలా వెళ్ళిందో తెలీదు, నా ప్రొఫైల్ లేదా నా ఇన్ఫర్మేషన్ ఫలానా వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని ఇమ్మీడియట్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నా సోషల్ మీడియా హ్యాండిలే రీసెంట్గా హ్యాక్ చేయడానికి ట్రై చేశారు. సో ఇమ్మీడియట్గా నేను ఇన్ఫార్మ్ చేయాల్సిన పోలీస్లో కంప్లైంట్ ఇవ్వడము, నా సర్కిల్లో ఇన్ఫార్మ్ చేయడం ద్వారా వాళ్ళు ఏంటంటే మనీ కోసం అడగడం మొదలుపెట్టారంట హ్యాకర్స్. సో ఆబ్వియస్లీ నాకు క్లోజ్గా ఉన్న చాలామంది ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ లేక నిజంగానే దీప్తి మనీ అడుగుతుందేమో అన్న ఇదిలో ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ఇది ఎవరి ప్రాబ్లము? ఈ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది అనే అవేర్నెస్ పెంచుకోకపోవడం కూడా ఒక ప్రాబ్లం అయింది. సో ఇది నెక్స్ట్ లెవెల్ అండి.
కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. గబుక్కుని ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తే మీరు ఈ మధ్య ఇంకొక న్యూస్ కూడా చూశాను నేను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మేము పోలీసులము, మీరు వీడియో కాల్ ఆన్ చేసుకొని ఉండండి, వైరల్ అయింది రీసెంట్గా ఈ న్యూస్. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, ఇన్ని అవర్స్ ఆయన లైవ్లో ఉన్నారు, వాష్రూమ్కి వెళ్తే కూడా కెమెరా ఆన్ పెట్టాలని చెప్పారట. అయ్యో, మరి మీ చదువుకున్న వాళ్ళు అయ్యుండి మీరు అసలు ఒక అరెస్ట్ చేశామంటే ఆన్లైన్ అరెస్ట్ చేయొచ్చా లేదా అని ఒక కామన్ సెన్స్ కూడా మనకు ఉండాలి. మన విజ్ఞతే కదా అది కూడా. సో ఏం జరుగుతుంది బయట, అసలు బయట ఎవరితోనూ కమ్యూనికేషన్ కట్ చేసేయండి, ఎవరితో మాట్లాడడానికి వీల్లేదని చెప్పారంట. నిజంగా మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, మన పోలీసు శాఖ ఎలా పనిచేస్తుంది అనేది మీకు మినిమం సెన్స్ ఉండాలి కదండి. కేవలము ఒక ప్రొఫెషనల్ ఐడియానో, ఒక ఇంట్లో మీరు పనిచేసుకునే వాళ్ళకి ఇంట్లో ఇన్ఫర్మేషన్, ఇంట్లోకి సంబంధించిన వ్యవహారాలు తెలిస్తేనే కాదు, మీరు ఒక ఇండివిజువల్గా అన్ని రకాలుగా ఒక సొసైటీలో ఉన్నామంటే అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. చాలా తెలివిగా వ్యవహరించాలి. ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలన్నా, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే కూడా సోషల్ మీడియాలో చాలా తస్మాత్ జాగ్రత్త. చాలా జరుగుతున్నాయి. స్కాన్ కోడ్ పంపించి, మేడం మీరు ఏదో గెలిచారు, ఈ స్కాన్ కోడ్ ప్రెస్ చేయండి అని చెప్పి ఇమ్మీడియట్గా అకౌంట్లోకి, వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి మీరు స్కాన్ కోడ్ ప్రెస్ చేస్తే. ఎన్నో టెక్నాలజీని చాలా రాంగ్ వేలో వాడే ఇండివిజువల్స్ పెరిగిపోతున్నారండి. సో అలాంటప్పుడు ఈ సోషల్ క్రైమ్స్ ఎక్కువైనప్పుడు సోషల్ మీడియా వాడకంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయాలి, ఎక్కడ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయకూడదు అన్న ఒక సెన్స్ మనలో ఉండాలి. ఇది సెకండ్ లెవెల్. ఇప్పుడు థర్డ్ లెవెల్ మాట్లాడుకుందామండి. ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా బయటికి వెళ్తుందో, మీరు నలుగురికి ఇన్ఫామ్ చేసుకున్నారో, అప్పుడు క్రైమ్ డిపార్ట్మెంట్ని అలాగే పోలీస్ సంస్థని రంగంలోకి తీసుకొని రండి. భయపడకండి. ఇది నలుగురిలోకి వెళ్తే నేను నామోషి అవుతానేమో, జరిగే డ్యామేజ్ ఎలాగో ఆల్రెడీ జరిగిపోయింది, ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేయాల్సి ఉంటుంది. సో ఒక్కోసారి మన ప్రమేయం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ధైర్యంగా మీరు ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా హ్యాక్ అయింది, మీ ఐడి ఏంటి, అది ఎంతవరకు హ్యాక్ అయింది, వీళ్ళకి ఒక కంట్రోల్ ఉంటుందండి. హ్యాకర్స్ని హ్యాండిల్ చేసే విధానము ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి ఐడియా ఉంటుంది, క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. సో మన పరిధి దాటినప్పుడు మీరు ఎక్స్పర్ట్స్ హెల్ప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మూడో లెవెల్. సో ఏ లెవెల్లో మీరు ఉన్నా సరే బహు జాగ్రత్తగా, కామన్ సెన్స్ తోటి, అలాగే మీ విజ్ఞతని కరెక్ట్గా వాడుకుంటూ, మీరు సేఫ్టీయే మన ఫస్ట్ ప్రయారిటీ అండి. సోషల్ మీడియా కానివ్వండి, బయటికి ఇండివిజువల్స్తో డీల్ చేసే విధానం కానివ్వండి, ఎస్పెషల్లీ సోషల్ మీడియాకి వచ్చేటప్పటికి నాక్తో చాలా నాక్గా ఉండాలి, చాలా స్మార్ట్గా ఉండాలి. ప్రతి విషయమూ రివీల్ చేయకూడదు. ఇన్స్టెంట్గా నాకు ఇప్పుడు ఏదో చేయాలనిపిస్తుంది, ప్రతిదీ షేర్ చేసే ముందు ఒక్కసారి అవసరమా కాదా, ఇది ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం. చాలా మీరు సోషల్ కనెక్షన్స్, సోషల్గా మీరు యాక్టివ్గా లేనప్పుడే ఇవి జరుగుతూ ఉంటాయి. చూడండి, నలుగురితో మాట్లాడుతూ ఉండండి, నలుగురితో షేర్ చేసుకుంటూ ఉండండి. డైరెక్ట్గా మీరు ఎక్కడో వెళ్ళి సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరం ఏముంది, మనుషులతో మాట్లాడండి. అప్పుడు మీకు ఈ అర్జ్ అనేది తగ్గిపోతుంది. షేర్ చేయాలి, నేను ఎక్కడికన్నా వెళ్తే వెంటనే సెల్ఫీ పెట్టేయాలి, నేను ఎక్కడ ఎవరితో అన్నా ఉంటే వెంటనే వాళ్ళకి తెలియాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. 4 గోడల మధ్య కూడా మనకు ఒక జీవితం ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టేయకండి. మీ ఇంట్లో వాళ్ళని, మీ కనెక్షన్స్ని సేఫ్ గార్డ్ చేసుకోండి. తెలివిగా సోషల్ మీడియాని వాడుకోండి. దీప్తి గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ఉండడం అనేది కామన్ అయిపోయింది, అది అవసరంగా కూడా మారిపోయింది. ముఖ్యంగా ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టా అకౌంట్, ట్విట్టర్ అకౌంట్స్ లాంటివి కామన్. ఇప్పుడైతే కొంతమంది ఇంకా ఆడవాళ్ళకి యూట్యూబ్ అనేది ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. ఇంట్లో కూర్చొని కూడా చక్కగా వీడియోస్, వ్లాగ్స్ చేసుకుంటూ కూడా చక్కగా సంపాదించేస్తున్నారు. అయితే ఆ హడావిడిలో పడిపోయి మన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేస్తున్నారు. నిజంగా ఈ వీడియోస్ రూపంలో మీ ఇల్లు ఎక్కడో తెలుసు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో తెలుసు, మీ ఇంట్లో మీ వారికి ఇష్టమైన వంట ఏంటో తెలుసు, మీ పిల్లలకి మీరేం వండి పెడతారో తెలుసు, మీకు ఎన్ని చీరలు ఉన్నాయో కూడా తెలుసు, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఏంటో కూడా మీ సబ్స్క్రైబర్స్ కి, మీ ఫాలోవర్స్ కి అందరికీ తెలుసు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా మెసెంజర్స్ లోకి వచ్చి కొంతమంది కామెంట్స్ చేయడం కావచ్చు, ఇష్టమైన విధంగా చాట్ చేయడం, అలాగే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, మన ఫొటోస్ తీసుకెళ్లి ఇంకెక్కడో పెట్టడం, వీటన్నిటి వల్ల కూడా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. ఏమన్నా అంటే మన ప్రొఫైల్ కి లాక్ వేసుకోవడం ఇలాగ. అయితే ఇలాంటి విషయాల్లో మహిళలకి కుటుంబ సపోర్ట్ ఎలా ఉండాలి, ఇంట్లో వాళ్ళని మనం ఎలా కన్విన్స్ చేయాలంటారు? స్వరూప గారు, ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్ మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి, ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్కి ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళ రియాక్షన్ డిపెండెంట్ అయి ఉంటుంది. నేను చాలామందిని చూశాను, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, ఉమెన్ ప్రొఫెషనల్స్, ఇంట్లో ఫర్ సపోజ్ వర్కింగ్ ఉమెన్ ఉంటారు, లేదా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా మటుకి సపోర్ట్ ఉంటుందండి, లేకపోతే వాళ్ళు చేయలేరు.
మీరు గమనించండి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఏదన్నా చేయగలరు. ఏ విషయమైనా కానీ ఒకళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్యాకప్ ఏదోటి ఉండాలి, లేకపోతే వాళ్ళు చేయలేరు. చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ అన్న ఈ ఉమెన్కి ఉండాలి, లేదా స్ట్రాంగ్ సపోర్ట్ అన్న ఫ్యామిలీ నుంచి రావాలి. రెండు కావచ్చు, రెండు కాకపోవచ్చు. ఓకే, సో ఒక మనిషి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ విషయాన్న ఇన్సిడెంట్ అన్న ఫేస్ చేయాలంటే మన ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు అవసరం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. కానీ అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, రకరకాల ఆలోచన విధానాలు, వాళ్ళ ఫ్యామిలీ బ్రాటప్ ఎలా ఉందో. చాలామంది ఆడవాళ్ళని టీజ్ చేయగానే నా వైఫ్ చాలా అందంగా ఉంది సో టీజ్ చేస్తుందని ఉన్న రియాలిటీని యాక్సెప్ట్ చేయగలుగుతారు. కానీ చాలామంది అలా యాక్సెప్ట్ చేయలేరండి. వీళ్ళు అనుకుంటారు, నువ్వు ఎంత తావివ్వకపోతే వాళ్ళు నువ్వు ఎందుకు పెట్టావు అని వీళ్ళని బ్లేమ్ చేయడం చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఏమనంటే అకౌంట్ క్లోజ్ చేయి, నీకు అవసరమా అంటారు. ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ మైండ్ అక్కడ వరకే ఎదిగింది కాబట్టి వాళ్ళు అంతవరకే ఆలోచించగలరు. ఒక్కోసారి రియాక్షన్, నా వైఫ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కదా, మా సిస్టర్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కదా, ఎందుకు వాళ్ళకి టెన్షన్ అవసరమా అని ఇంపల్సివ్గా రియాక్ట్ అవ్వడం వల్ల కూడా అట్లాంటి రియాక్షన్ వస్తుంది. ఉద్దేశం మంచిదే, కానీ మళ్ళీ కమ్యూనికేషన్ ఇక్కడ ఎలా కన్వే చేస్తున్నారు. గబుక్కున కోపంలో మనకి ఇంపల్సివ్గా వచ్చే రియాక్షనే వస్తుంది, కానీ బ్యాలెన్స్డ్గా అన్నిసార్లు మాట్లాడలేము. సో వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని మీరు ఎలా తీసుకుంటారు అనేది మళ్ళీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా లేనప్పుడు, మనల్ని బ్లేమ్ చేస్తున్నప్పుడు మనం దాన్ని పర్సనల్గా తీసుకోకుండా, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆన్లైన్, ఇట్లాంటివి మనం ఫేస్ చేస్తామని అవేర్నెస్ పెంచుకోండి. ఎప్పుడైతే మనకి నాలెడ్జ్, జ్ఞానం అనేది పెరుగుతుందో మనం ఇటు ఫ్యామిలీని బ్లేమ్ చేయము, అటు చేసే వాళ్ళని కూడా ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయాలో అంతవరకు రిస్ట్రిక్ట్ చేసుకుంటూ మనం సేఫ్గా ఉంటూ ముందుకెళ్ళిపోతాం. మన తలనొప్పి తగ్గుతుంది. కానీ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళు అలా అంటున్నారు, ఒక ప్రొఫైల్ ఉంటే దాన్ని లాకే నేను చేసేసుకోవాలని, నేను ఆడదాన్ని అవ్వడం వల్లే కదా అని ఒక విక్టిమ్ మోడ్లోకి వెళ్ళిపోకండి. మళ్ళీ మీ డైలాగ్ మైండ్లో ఏం నడుస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మీ లోపల మీరు, నేను ఒక విక్టిమ్ని కదా, నేను అందంగా ఉండబట్టే కదా. ఇప్పుడు ఆడవాళ్ళు వజ్రం అనుకుందామండి, చాలా వాల్యుబుల్, అవును కదా. ఆ ఫ్యామిలీ ఫేమ్ కానీ నేమ్ కానీ ఆడవాళ్ళ వల్ల చాలా పెరుగుతుంది కదా. నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా ఎందుకు వృద్ధి చెందుతున్నాయి, మనం ఉన్నాం కాబట్టి. సో న్యాచురల్గానే అందంగా ఉంటారు కాబట్టి, అందం వెనకాల చాలా తేనెటీగలు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి తుమ్మెదలు, కమెంట్స్ అనేవి సర్వసాధారణం. దాన్ని కాంప్లిమెంట్గా తీసుకోండి, పాయిజన్ నింపేసుకోకండి మైండ్లో. వాళ్ళు ఎందుకు నన్ను అలాగన్నారో, మా వాళ్ళు ఎందుకు ఇలా అన్నారో, ఇవన్నీ మైండ్లో పెట్టుకోకండి. ఒకటే మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మీరు చాలా 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 ప్రెషియస్. ఒక ప్రెషియస్ స్టోన్ ఏం చేస్తామండి, బీరువా లాకర్లో దాచుకుంటాం. కానీ అప్పుడప్పుడు డిస్ప్లేకి పెడతామా, అప్రిసియేషన్ కావాలా. మనము ఒక డైమండ్, మరి మనం వస్తువు కాదు కదా, మనం మనుషులం, మనకు అప్రిసియేషన్ కావాలి, అందాన్ని ఆస్వాదించే వాళ్ళు కావాలి. సొసైటీలో మనము అందరూ మూవ్ అయినట్టే మూవ్ అవ్వాలి కదండి. మనం ఏమన్నా తలుపులు వేసేసుకొని ఒక ప్రొఫైల్ లాక్ చేసేసుకొని ఎన్నాళ్ళు ఉంటారు. మళ్ళీ అది కూడా ఒక క్రైసిస్కి లీడ్ చేస్తుంది కదా. అందరికీ ప్రొఫైల్స్ ఉన్నాయి, నేనే ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ప్రాసెస్లు, ఇవన్నిటిని దాటుకొని మీరు హ్యాపీగా ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ ఉండి కూడా ఎంజాయ్ చేయాలంటే ఒకటే మందు, కరెక్ట్ మీ మైండ్ సెట్ని కరెక్ట్గా పెట్టుకోండి. ఫ్యామిలీ వాళ్ళు సరిగ్గా సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో, మీరు ఎప్పుడైతే దాన్ని జెన్యున్ ఫీడ్బ్యాక్ని జెన్యున్గా తీసుకోండి. బాగా హెరాస్మెంట్ ఎక్కువైంది అనుకోండి, మన చేతిలో బ్రహ్మాస్త్రం ఉందిగా, బ్లాక్. అంతే, మరీ ఇంటికి వచ్చి పర్సనల్గా ఫాలో అయ్యి అట్లాంటివి ఉంటే మనకి ఎలాగూ చాలా రకాలైనటువంటి ప్రొటెక్షన్ మెకానిజమ్స్ కూడా ఉన్నాయి. సో ఫ్యామిలీ హెల్ప్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, వీళ్ళు ఇలా స్పందించట్లేదు, మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయట్లేదు అని అనుకోకండి. అది వాళ్ళ కేర్ కూడా కావచ్చు, ఒక్కోసారి వాళ్ళ ఎక్స్ట్రా పొజెసివ్నెస్ కూడా కావచ్చు. ఏ కారణం చేతైనా వాళ్ళు సరిగ్గా స్పందించలేకపోతే మీరు మాత్రం మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో ఆ విషయం మీద జ్ఞానం పెంచుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు. దీప్తి గారు, ఈ మధ్య ఆన్లైన్ లో ఒక డార్క్ బిజినెస్ నడుస్తోందండి. ముఖ్యంగా కాలేజీ గర్ల్స్, అలాగే హోమ్ మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం అందంగా ఉండే ఆడవాళ్ళు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళే ఈ గ్యాంగ్స్ టార్గెట్ అన్నమాట. ఏం లేదు, మనకి తెలిసిన వాళ్ళ ద్వారానే వాళ్ళు ఇవి నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఏంటి అంటే, ఒక వీడియో పంపించాలి, ఒక మహిళ న్యూడ్ వీడియో, అతను ఎక్కడో దుబాయ్లోనో ఇంకెక్కడో ఉంటాడు, అది పంపించేశారు అంటే నీకు కావాల్సినంత డబ్బిస్తారు. మీ హస్బెండ్ లేడు, ఎలాగో ఇంట్లో ఉండి చేసే పనే కదా, నీ ఐడెంటిటీ బయటికి రాదు, నీ ఫేస్ కూడా కనిపించదు, నీ ఇన్ఫర్మేషన్ ఏది బయటికి రాదు, నేను కూడా ఆల్రెడీ చేశాను,
పిల్లలు ఉన్నారు అని చెప్పి ఇలాగా ఆడవాళ్ళని కొంచెం ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి వీడియోస్ బిజినెస్ ఒకటి నడుస్తుంది. ఇది ఒక కేసు నాకు తెలిసిన లాయర్ గారి దగ్గరకు వచ్చింది. ఆవిడ కూడా ఇంటర్వ్యూ మనకి ప్రూఫ్స్ కూడా ఇచ్చారు, చాటింగ్ కి సంబంధించిన ప్రూఫ్స్. ఆ విక్టిమ్ కూడా ఈ లాయర్ గారికి తెలిసినామే. అసలు ఇలాంటివి మనల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి కొంతమందిని, డబ్బు అవసరమైన వాళ్ళకి. ఏముందులే వీడియోనే కదా అని. ఆడవాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు ఇలాంటి వాళ్ళ వలలో పడకుండా? మనం ఎమోషనల్ మాస్టరీ అని ఒక టాపిక్ ఉంది స్వరూప్ గారు. మన ఎమోషన్స్ని మనం మాస్టర్ చేస్తేట ఎవ్వరూ మనల్ని కిందకి తీసుకురాలేరట. ఈ ఎమోషన్స్ మాస్టర్ చేయలేకే ఈ ఈ ఫస్ట్ థాట్ వస్తుంది చూడండి. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను అనుకోండి, ఫర్ సపోజ్ ₹1,00,00,000 బిజినెస్ ఉంది, మంచిగా నడుస్తుంది, నీకు రిస్క్ చాలా తక్కువ ఉంటుంది అని మీరు ఫస్ట్ అట్రాక్ట్ అయిపోయారు అనుకోండి, అంతే, మీరు ఆ ట్రాప్లో పడిపోయినట్టే. ట్రాపే కదండి. ఎంతో విలువైన మీ సంబంధించిన మీ పర్సనల్ ప్రాపర్టీని మీరు ఎంత విలువకైనా మీరు పెడదామనే ఆలోచన కూడా మీకు వస్తుంది అని అంటే మీరు ఒక డైలమాలో ఉన్నట్టే లెక్క. ఎప్పుడైతే క్లారిటీ ఉందో, మీరు ₹1,00,00,000 ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి, నేను నా బాడీని మాత్రం బిజినెస్కి వాడను, నా బాడీ నా ప్రాపర్టీ, నాకు ఇది విలువైంది అని నమ్ముతారో మీరు ఎందుకండి ఆ ట్రాప్లోకి వస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎమోషన్స్ మన కంట్రోల్లో లేకపోవడం వల్లే, మన ఇంద్రియ నిగ్రహం మనం లేకపోవడం వల్లే అవతల వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇట్లాంటి మనం ఇందాక మాట్లాడుకుందాం కదా, ఒక కేటగిరీ అల్పులు అదములు అని చెప్పి. ఆబ్వియస్గానే వాళ్ళకి అంత జ్ఞానం ఉండదండి. అందమైతే ఉంటుంది, దేవుడు అందమైతే ఇచ్చాడు. ఎన్నో కోట్ల జన్మల్లో ఏదో పుణ్యం చేసుకోవడం వల్ల అందం అనేది ఉండడం కూడా చాలా అదృష్టం. నిజమే, ఆ అదృష్టం మనకి దేవుడు ఇచ్చాడు కదా, దాన్ని మీరు ఎలా కాపాడుకుంటారు అనేది మళ్ళీ మన విచక్షణ మీద ఉంది. అందం అనేది ఓ ఆభరణం కూడా. ఖచ్చితంగా మీరు దాన్ని కరెక్ట్గా డిస్ప్లే చేయండి. ఎన్ని కాంప్లిమెంట్స్, ఎంతమంది అబ్బా ఆవిడ ఎంత పద్ధతిగా రెడీ అవుతారు అని ఇన్స్పిరేషన్ ఇస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందం ఏమిస్తుందంటే మనకు ఒక ఇన్స్పిరేషన్. చూడగానే ఒక అందమైన రోజా పువ్వుని చూస్తాం, ఎంత మనసుకు ప్రశాంతత కలుగుతుంది, అబ్బా హాయిగా మనం చేసుకునే పని హాయిగా చేసుకోగలుగుతాం. సో అందం అనేది అంత ఇంపార్టెంట్ అయినప్పుడు మీరు ఎందుకు దాన్ని కేవలం ఒక వేళ కోసము? చూడండి, డబ్బులకి కొదవ లేదు అనుకునే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచైనా వస్తాయి. నాకు డబ్బులకి కొదవ ఉంది 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 అనుకుంటే ఇలాంటి ప్రలోభాలకి మీరు ప్రే అయిపోతారు అనమాట, విక్టిమ్ అయిపోతారు. ఇలాంటి ప్రలోభాల దృష్టిలో పడకుండా ఉండాలి అంటే ఆడవాళ్ళు సహజంగా ఒక నమ్మకాన్ని ఆధారం చేసుకోవాలి. ఏంటంటారు? ఆడవాళ్ళు నమ్మాల్సింది నేను లక్ష్మిని, నాకు నా దగ్గర దేనికి లోటు ఉండదు. ఆ నమ్మకాన్ని మీరు బలంగా నమ్మి చూడండి. ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీకు సపోర్ట్ వస్తుంది, డబ్బులు వస్తాయి, మీరు కోరుకున్నవన్నీ మీరు కూర్చున్న చోట నుంచే ఆకర్షించగలరు. మన వేదాలు శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయండి. నొక్కి వక్కడించేది ఏంటంటే మనిషి నమ్మకమే పునాది. అదే చాలా ఇంపార్టెంట్. మనం కూర్చున్న చోటకే మనకు అన్నీ రావాలంటే మళ్ళీ ఎగ్జాజరేట్ చేయకండి. మీరు ఒక ఆలోచన పెట్టుకున్నారు, మీరు కష్టపడే సంపాదించాలని ఏముంది? కొంతమందికి ఒక కళ ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది, దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి కదా. ఎన్ని కేస్ స్టడీస్ చూస్తున్నామండి. డబ్బా వాళ్ళ కేస్ స్టడీ దగ్గర నుంచి తీసుకొని ఒక ఆవిడట వాళ్ళ అమ్మాయికి రోటీస్, చపాతీలు ఇన్స్టెంట్గా చేసుకోవడము ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నారట. మా అమ్మాయి అత్తగారింట్లో రొట్టెలు ఇన్ని రొట్టెలు చేయాలి, ఇది ఇలా అయితే మా అమ్మాయికి ఈజీగా అవుతుందని చెప్పి ఆవిడ రెడీమేడ్ రోటీస్ క్రియేట్ చేశారట. ఇప్పుడు అది ఎన్నో కోట్ల బిజినెస్ అయిందండి. అలాగే మీరు చాలామందిని చూస్తారు, ఫ్లవర్ డెకరేటర్స్ అని, చిన్న టైలరింగ్ చేసుకుని ఆవిడ పెద్దవాళ్ళు అవ్వడం అని, చాట్ బండి వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వడం అని. మరి ఎందుకండి వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారు? అంత అందాన్ని ఒక 5 నిమిషాలు ఎక్స్పోజ్ చేసేస్తే అయిపోతుంది కదా అందరూ. ఎలాగూ ఆడ జెండర్కి మగ జెండర్ అవసరం ఉంది, మగ జెండర్కి ఆడ జెండర్ అవసరం ఉంది. మరి అందరూ నూడుగా వెళ్ళిపోవచ్చు కదా. వెర్రి తలలు వేసినట్టు కాకుండా ఒక్క నిమిషం ఆలోచన చేయండి. నేను ఈ పని ఎందుకు చేయాలి? నేను ప్రతి మనిషిలోనూ టాలెంట్ ఉంటుంది కదా స్వరూప గారు. ప్రతి మనిషిలోనూ ఒక నోటి మాట టాలెంట్ ఉంటుంది. కొంతమందికి ఇల్లు అందంగా పెట్టుకోవడం ఒక టాలెంట్ ఉంటుంది, కొంతమంది వంట బాగా చేస్తారు. ఇలా ఇన్ని టాలెంట్స్ మీకున్నప్పుడు, మీ టాలెంట్ ద్వారా అంచెలంచెలుగా మీరు ఎదగగలిగినప్పుడు మీరెందుకు ఇంకొక మనిషి ముందు మీ దేహాన్ని ఎక్స్పోజ్ చేసి ఎందుకు మీరు దాన్ని వ్యాపారం చేసుకోవాలి? ఒక్క నిమిషం క్వశ్చన్ చేసుకోండి. లేబర్ లాగా రాళ్ళు కొట్టే పైకి రావాలని రూల్ ఉందా అండి? ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజ్లో మనకి అవసరమే ఉంది. మన పర్పస్, మన యొక్క ప్యాషన్ మనకి ఎంత కావాలంటే అంత వెల్త్ని క్రియేట్ చేసి పెడుతుందండి. దయచేసి ఇలాంటి ప్రలోభాలకి మీరు మీ ఇంద్రియ నిగ్రహణ మీద ఫోకస్ చేసి
కేవలము డబ్బుల కోసం మాత్రం మీ విలువైన ఒంటిని, విలువైన అందాన్ని పణంగా పెట్టకండి ప్లీజ్. ఇదే నా యొక్క రిక్వెస్ట్. ఆడవాళ్ళు అల్పులు కారు, ఆడవాళ్ళు అబలలు కారు. మానసికంగా ఎంతో శక్తిమంతులు, మానసికంగా ఎంతో బలవంతులు. అంతేకాదు ఆడవాళ్ళు ఎంతో తెలివైన వారు. మిమ్మల్ని మీరు కాపాడుకునే నన్ను కూడా ఆయుధం మన చేతుల్లోనే ఉంది. అదే మన ఆత్మవిశ్వాసం, అదే మన మనోధైర్యం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి. మిమ్మల్ని మీరు అస్సలు తక్కువ చేసుకోకండి, తక్కువగా అంచనా వేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు. థ్యాంక్ యూ స్వరూప.